ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం వీడియోలో ఒక ముఖ్యమైన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సో చాలామంది బరువు ఎలా తగ్గాలి అనేటువంటి విషయాన్ని గురించి అనేక వీడియోలు చూస్తూ ఉంటారు. సో ఒక్కసారి ఈ వీడియో అనేది దయచేసి లాస్ట్ వరకు చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ తెలుసుకుంటారు. ఓకేనా? సో ముఖ్యంగా బరువు తగ్గాలంటే ఫస్ట్ బరువు ఎందుకు పెరిగారని తెలుసుకోవాలి. బరువు ఎందుకు పెరిగారని తెలుసుకోవాలంటే అందులో ప్రధానమైనది ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. సో బ్లడ్ టెస్ట్లో దాంట్లో కొన్ని టెస్టులు చెప్తానండి. అవి మెయిన్గా నోట్ చేసుకోండి. మీకు దగ్గరలో ల్యాబ్లో ఎక్కడైనా పర్లేదు, లేదా మంచి డాక్టర్ సలహా తీసుకొని ఈ టెస్టులు చేసుకున్నా పర్లేదు. దాంట్లో ఫస్ట్ టెస్ట్ వచ్చేసి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్. సో సెకండ్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్. థర్డ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. ఫోర్త్ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్. ఫిఫ్త్ టెస్టోస్టిరాన్ టెస్ట్ మగవాళ్ళకైతే, అండ్ ఆడవాళ్ళకైతే గైనిక్ హార్మోన్స్ టెస్ట్ అంటే చేస్తారు. సో ఈ టెస్ట్ కనుక చేసుకున్నట్టయితే సో మీరు వెయిట్ ఎందుకు పికప్ అయ్యారనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. సో ఆ ఒక వెయిట్ పికప్ కారణం తెలిసాక దానికి సంబంధించిన ఏమన్నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్లో కనుక తేడా వస్తే మీకు దగ్గరలో డాక్టర్ సంప్రదిస్తే దానికి సరిపడ ట్రీట్మెంట్ తీసుకుంటే 100% రిజల్ట్స్ ఉంటాయి. ఒకవేళ న్యాచురల్గా తగ్గించుకోవాలి ఇట్లా సో అండ్ మెడికేటెడ్తో పాటు కూడా డైట్ కరెక్ట్ మెయింటైన్ చేయాలి. డైట్ ఏం మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలనే దానికి నేను ఈ వీడియో చేస్తుంటాను. జాగ్రత్త ఫాలో కండి. నేను చెప్పినటువంటి డైట్ కనుక ఫాలో అయితే 100% మీకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని మీరు చూసుకోవచ్చు. మీరు కావాలంటే స్టార్టింగ్ మీరు బిఫోర్ డైట్ మెయింటైన్ చేసే ముందు వెయిట్ మిషన్లో వెయిట్ నోట్ చేసుకోండి. అండ్ తర్వాత ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత వెయిట్ నోట్ చేసుకోండి. మీకు కంపారిజన్ తెలిసిపోతుంది. అండ్ మినిమం ఒక 1 week to 10 days మాత్రం టైం ఇవ్వండి. ఒక ట్రీట్మెంట్కి మా వెయిట్ రిజల్ట్ రావాలంటే మాత్రం టైం తీసుకుంటుంది. వెంటనే ఒక రోజు చూసుకుంటే ఏం రిజల్ట్ రాదండి. సో దయచేసి మాత్రం ఈ వీడియో డైట్ మాత్రం జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో దీంట్లో డైట్లో ఏంటిదంటే ఉదయం లేవగానే ఫస్ట్ కొంచెం లైట్ వాటర్ మంచిగా తీసుకోండి. నార్మల్ వాటర్, లైట్ మినరల్ వాటర్ కాకుండా నార్మల్గా మున్సిపల్ వాటర్ కాగబెట్టి చల్లార్చిన లైట్ తీసుకోండి, సరిపోతుంది. వాటర్ తీసుకొని మాత్రమే వాకింగ్ చేయాలి. వాటర్ తీసుకోకుండా వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే మన ఆల్రెడీ బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్ లవణాలు అనేది లాస్ అయిపోయి వీక్ అయిపోతారు. సో వాటర్ తీసుకొని వాకింగ్ చేయండి. అంటే బాగా హెవీ కాదండి, కొంచెం లైట్గా పర్చేస్ లైక్ 1/2 liter వాటర్ తీసుకొని సరిపోతుంది. ఓకేనా? వాటర్ తీసుకొని ఐదర్ వాకింగ్ అంటే ఆరోగ్యానికి అరగంట టైం కేటాయించండి. సో వాకింగ్ అయినా పర్లేదు, లేదా డ్యాన్స్ అయినా పర్లేదు, సైక్లింగ్ అయినా పర్లేదు, స్కిప్పింగ్ అయినా పర్లేదు, ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ. సో మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ అయిపోవడంతో మళ్ళీ ఇంటికి రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మన కార్యకృత్యాలన్నీ నిర్ణయం తీసేసుకొని దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఉదయం 8 లోపు మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేయండి. బ్రేక్ఫాస్ట్లో ఏంటిది? ఓన్లీ గ్రీన్ టీ మాత్రమే, లేదా ఒక చిన్న గ్లాస్ రాగి జావ కానీ జొన్న జావ కానీ ఏదన్నా ఒకటి పర్లేదు. ఇంతేగా టీలు కాఫీలు మాత్రం అర్జెంటుగా మానేసేయండి అలవాటు ఉంటాయి. టీ కాఫీస్ తోటి అత్యంత ప్రమాదకరమైంది. ఒక కప్పు టీలో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేస్తాం. ఒక స్పూన్ ఆఫ్ షుగర్ ఈక్వల్ టు ఒక ప్లేట్ ఫుల్ మీల్స్తో సమానం. సో అటువంటి మీరు ఎన్ని ఛాయలు అవుతున్నారు, ఎన్ని ప్లేట్ ఫుల్ మీల్స్ తింటున్నారు, ఇక మీకు ఎట్లా వెయిట్ లాస్ అవుతుందండి? చాలా మంది చేసే మిస్టేక్ ఇదే, ఫస్ట్ మిస్టేక్. ఇది తెలియకనే చాలా మంది ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇన్ని డైట్ అవుతాను, నువ్వు అన్ని డైట్ మెయింటైన్ చేసి ఒక గ్లాస్ ఛాయ్ తాగా సరిపోతుంది, ఆటోమేటిక్గా వెయిట్ పికప్ అవుతానే ఉంటుంది. అట్లా కాదు. ఛాయ్లు, కాఫీలు, మిల్క్ ఇవన్నీ అలవాటు బంద్ చేయండి. డైరీ ప్రోడక్ట్స్ ఏది కూడా మీరు తీసుకోకండి. మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించి అన్ని బంద్ చేయండి. మిల్క్ ప్రోడక్ట్స్ అంటే ఏంటిది? పన్నీర్ కానీ, బటర్ కానీ, లేకపోతే నెయ్యి కానీ, మజ్జిగ కానీ, ఇట్లాంటివన్నీ కొద్ది బంద్ చేసేయండి. ఎవరైనా అసిడిటీ పేషెంట్స్ కానీ, లేకపోతే కడుపులో మంట లాంటి వాళ్ళు మాత్రమే మజ్జిగ, అది కూడా ప్యాకెట్ పెరుగు కిరాణా షాప్లో దొరుకుతుంది. అది ఏంటంటే ఫ్యాట్ లెస్, అంటే టోన్డ్ మిల్క్ తోటి పెరుగు చేస్తారు కాబట్టి దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉండదు కాబట్టి అది నీళ్ళు మజ్జిగ వేసుకొని కొంతవరకు తీసుకుంటే కొంతవరకు ఉపశమనం ఉంది. అది ఎమర్జెన్సీలోనే మాత్రమే తీసుకోండి. వీలైనంత వరకు ఈ డైరీ ప్రోడక్ట్స్ అనేది కంప్లీట్ అవాయిడ్ చేసేయండి. టీ అలవాటు అనేది ఫస్ట్ బంద్ చేసుకోండి. ఒక 2-3 రోజులు మీకు హెడేక్ వస్తుందండి, తర్వాత అలవాటు అయిపోతుంది ఆటోమేటికల్లీ. ఆ 2-3 రోజులు మాత్రం మీరు ఓర్చుకుంటే కనుక మీ ఆరోగ్యాన్ని లైఫ్ లాంగ్ కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో ఉదయం 8 లోపు మాత్రమే
లైట్గా గ్రీన్ టీ తీసుకోండి, లేదా లెమన్ పడే కడుపులో అసిడిటీ లేని వాళ్ళు లెమన్ కొంతమందికి పడుతుంది, ఆ లెమన్ టీ తీసుకున్నా పర్లేదు, మీ ఇష్టం అండి, ఆప్షనల్. ఏదో అలవాటు కోసం కొంచెం తీసుకోవాలని ఒక సాటిస్ఫాక్షన్ కోసం తీసుకుని తప్పితే ఏం లేదు. ఇంకా మోషన్ ఫ్రీ లేని వాళ్ళకైతే గోరువెచ్చటి నీళ్ళల్లో లైట్గా ఓమా జీలకర్ర కొంచెం పొడి పెట్టేసుకొని ఆ పొడి 2 స్పూన్స్ ఆఫ్ పౌడర్ అనేది కొంచెం గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగితే మోషన్ ఫ్రీ అయిపోతుంది నైట్ టైం తాగితే. సో అది ఏమైనా అలవాటు ఉంటే టీ బదులు అది తీసుకున్నా పర్లేదు, మార్నింగ్ మీ ఇష్టం, అది నైట్ తీసుకున్నా పర్లేదు, మార్నింగ్ తీసుకున్నా పర్లేదు. సో ఇదొకటి ఏంటిది, ఇదొక బేసిక్ టీ బదులు నేను చెప్పేటువంటి టిప్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదండి, ఇంకేం ఉండదు. ఇక తప్పదు నాకు ఏదైనా లైట్గా తీసుకోవాలనుకుంటే లైట్ ఓట్స్ కానీ తీసుకోవచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంతే. అండ్ మధ్యాహ్నం లంచ్ టైంలలో ఇది మేజర్ కేటగిరీ. మధ్యాహ్నం లంచ్ 12-1 వరకు ఆకలి అయితే అంటది, పని చేసి ఉంటా అంటారు, ఫుల్ విపరీతంగా ఆకలి అయితే అంటది, మన వల్ల కాదు. సో అట్లాంటి టైంలలో లంచ్ కోసం ఎగబడి మనం ఒకటేసారి హెవీ క్వాంటిటీ తీసుకుంటాం, ముష్టాన్న భోజనం చేస్తాం. సో దానివల్లనే మెయిన్ కార్బోహైడ్రేట్స్ ఇన్పుట్ అయిపోయి అది ఫ్యాట్గా మారిపోయి స్కిన్ టోన్గా మారిపోయి మనకు కొవ్వుగా మారిపోతుంది, దానివల్ల వెయిట్ పుట్టప్ అవుతుంది అంటారు. సో కాబట్టి మధ్యాహ్న సమయంలో ఏం చేయాలంటే ఫస్ట్ రైస్ అవాయిడ్ చేయండి. రైస్లో చాలా కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల మేజర్ పొట్ట ఎక్కువ రావడం, ఇవన్నీ కొవ్వు అనేది స్పాట్లో వచ్చేస్తుంది. మనకేంటంటే మన సౌత్ ఇండియన్లో రైస్ అనేది అలవాటు అయిపోయింది కాబట్టి అరే రైస్ తీసుకొని నేను ఉండలేను, సరే రైస్ తీసుకుంటే చేత కాదు, కళ్ళు తిరుగుతాయి, అన్ని అపోహాలు. 3 రోజులు మీరు ఏం తినకపోయినా ఇంకేం కాదు, బాడీలో అంత కంటెంట్ ఉంటుంది. మన బాడీలో ఉన్నటువంటి అడిపోస్ టిష్యూస్లో ఆల్రెడీ ఫ్యాట్ జమ అయి ఉంటుంది. సో మనం తినే టైంలలో అలాకెళ్ళి మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ తీసేసుకొని మనకు క్యాలరీస్ ఎనర్జీ అనేది అందిస్తుంటుంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా రైస్ అనేది అవాయిడ్ చేయండి. నెక్స్ట్ గోధుమలు అనేది అవాయిడ్ చేయండి. వీటి గోధుమలు అనేది కరెక్ట్ రావట్లేదు. సో రావట్లేదు కాబట్టి ఇదివరకు అంటే వీటి కరెక్ట్ వచ్చేది. షర్బతి ఇప్పుడు వాడుతున్నటువంటి అందరూ షర్బతి రకం వాడుతున్నారు. ఒకప్పుడు బన్సీ రకం వచ్చేది. బన్సీ అంటే ఏంటిదంటే కొంచెం ఒక పొట్టు ఎక్కువ ఉండేది, మన కంట్రోల్లో కూడా ఇచ్చేది, మన రేషన్ షాప్లో కూడా ఇచ్చేది. కంట్రోల్లో పొట్టు ఎక్కువ ఉండి ఫైబర్ ఎక్కువ ఉండి అప్పుడు మంచి క్వాలిటీ ఇచ్చేది. ఇప్పుడు గోధుమలు కరెక్ట్ రావట్లేదు కాబట్టి ఎక్కడి నుంచి గోధుమ పిండి కరెక్ట్ వస్తుంది. సో అందుకే ఎందుకు అంత రిస్క్, అది చాలా మందికి యాసిడిటీ ఫామ్ అవుతుంది. అండ్ భూమి ఎరువులు వేసి కెమికల్స్ వేసి పండించి ఇవంతా టెన్షన్స్ ఎందుకు, దాని జోలికి పోకండి. మంచిగా మిల్లెట్స్ లాంటివి, మంచిగా చిరుధాన్యాలు లాంటివి ఎంచుకోండి, ఇట్లాంటి మెయింటైన్ చేయండి. జొన్న రొట్టెలు నేను ప్రిఫర్ చేసి ఇప్పించైతే జొన్న రొట్టెలు తినండి. ఒక 2 జొన్న రొట్టెలు 2 రకాల కూరలు, లేదు జొన్న రొట్టెలు చేసుకోండి, జొన్న గడక, మొక్కజొన్న రొట్టెలు అయినా పర్లేదు, మొక్కజొన్న గడకైనా పర్లేదు. లేదు ఇవన్నీ కూడా మేము చేసుకోలేము ఇలాంటి ఒక మన పర్సనల్ ఒకటి టిప్ చెప్తాను, మంచిగా జాగ్రత్తగా వినండి. ఒక బౌల్ తీసుకోండి, 2 గ్లాసుల నల్ల మినుములు, 2 గ్లాసుల తెల్ల మినుములు, 2 గ్లాసుల సజ్జలు, 2 గ్లాసుల జొన్నలు. ఇవి మంచిగా ఉదయం పూట వాటర్లో నానబెట్టండి, నైట్ మంచిగా మిక్సీ గ్రైండర్లో పట్టండి, పేస్ట్ లెక్క మన దోశ పిండి పట్టుకున్నట్టు పట్టుకొని ఆ నైట్ పక్క పెట్టేస్తాయి. నైట్ మళ్ళీ ఉదయం లేవగానే మంచిగా పులుస్తుంది. అండ్ నైట్ నానబెట్టడం వల్ల ఏమైతే పక్క పెట్టడం వల్ల ఈస్ట్ అని ఒక బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. సో ఈస్ట్ బ్యాక్టీరియా మనకి ఏంటంటే మనకు మంచి బి కాంప్లెక్స్, మల్టీవిటమిన్స్ లాంటివి ఉత్పత్తి చేసేందుకు దోహదపడుతుంది కాబట్టి చాలా ఉపయోగకరం. మనకు మళ్ళీ దోశ కూడా ప్లఫీగా వస్తుంది. సో కాబట్టి నైట్ మంచి నానబెట్టేసుకొని పొద్దున పూట అది మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక 2 దోశలు పోసుకొని ఫటాఫట్ నోట్లో కర్రీ సర్దుకొని తినేసుకోవచ్చు. ఈజీ టిప్. అది మీకు 2-3 రోజుల వరకు నిల్వ ఫ్రిడ్జ్లో అట్లే ఉంటే ఏం కాదు, పులిసిపోదు. బయట పెడితేనే పులుస్తుంది, ఫ్రిడ్జ్లో పెడితే ఏం కాదు. మీరు ట్రై చేయండి ఇంట్లో. అట్లా 2-3 రోజులు మీకు ఈజీగా అయిపోతుంది. ఫటాఫట్ మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొని దోశలు ఈజీగా పోసుకోవచ్చు. ఇది మధ్యాహ్నం పూట లంచ్ టైం. ఇక తప్పదు, రైస్ నేను అస్సలే కంపల్సరీ తినాలి, కంపల్సరీ తప్పదు అన్నప్పుడు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రౌన్ రైస్ అండి. ఇక ఇంతగా మిగతా అడ్డమైన బ్లాక్ రైస్లు, ఇంకేదో రైస్లని, షుగర్ రైస్లు, అడ్డమైన అవన్నీ తీసుకోకండి, వేస్ట్ ఆఫ్ టైం. ఓకేనా? సో మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఏంటిది, ఒక పచ్చి టమాటా, పచ్చి క్యారెట్ మిమ్మల్ని లైఫ్ లాంగ్ కాపాడుతుంది. పచ్చి టమాటా, పచ్చి క్యారెట్ తినాలి. టమాటా పడని వాళ్ళు వదిలేసేయండి. టమాటా కొంతమంది పులుపు వల్ల యాసిడిటీ ప్రాబ్లం అయితే, కొంతమంది స్టోన్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాల్సింది, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కాబట్టి అవసరం లేని వాళ్ళకు తీసేసేయండి. అవసరం ఉన్న వాళ్ళు క్యారెట్ ఒకటి తీసుకొని సరిపోతుంది, లేదంటే కీర దోసకాయ ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం, 2 పీసులు మొత్తం. అండ్ నైట్ పడుకునేటప్పుడు మాత్రం
ఒకవేళ ఈవినింగ్ స్నాక్స్ కొంతమందికి ఐరన్ తక్కువ ఉన్న ఆడవాళ్ళకి నేనేం చెప్తానంటే ఖర్జూర పండ్లు 2 కానీ 2 పీసుల బీట్రూట్ కానీ 2 అంజీరు పండ్లు కానీ పల్లి పట్టి ఒక ముక్క కానీ ఒక పీస్ నువ్వుల పట్టి కానీ ఇది తీసుకుంటే సరిపోతుంది. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్. అండ్ నైట్ టైం డిన్నర్ సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ నైట్ టైం ఏం చేయాలంటే డిన్నర్లోకి వచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి. మీరు తొందరగా వెయిట్ లాస్ కావాలంటే మాత్రం ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆ ఫ్రూట్స్లో కూడా ఏంటి, సేపులు, సంత్రాలు, దానిమ్మలు, బత్తాయిలు మాత్రం, లిచి ఇలాంటి ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏదైతే మన ఏంటిది పనస పండు కానీ, లేకపోతే చిన్న చిన్న పరికి పండ్లు కానీ, ఈత పండ్లు కానీ, లేకపోతే మిగతా సీజనల్ ఫ్రూట్స్ మన అల్లనేరేడు పండ్లు కానీ, ఇట్లాంటి సీజనల్ ఫ్రూట్స్ అయితే ఏం కాదు. చెట్టు మీద దొరికే చిన్న చిన్న జామ పండ్లు కానీ ఇట్లాంటివి తీసుకుంటే ఏం కాదు. 80% గ్రేప్స్ అండ్ బనానా మాత్రం తీసుకోకండి, ఇందులో హెవీ క్యాలరీస్ ఉంటాయి. సో కాబట్టి ఇవి జాగ్రత్తలు అనేది, ఇది తీసుకోవాల్సినటువంటి సమయము, తీసుకోవాల్సినటువంటి పద్ధతి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టాపిక్, ఏమేమి తీసుకోవద్దు అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా పులుపులు, పచ్చళ్ళు, కూరగాయల పచ్చిమిర్చి, కారము, మసాలాలు పూర్తిగా బంద్ చేసి, వీటి వల్ల అసిడిటీ ఎక్కువైపోతుంది. అసిడిటీ ఎక్కువైతే పొట్టుపోతుంది, కొంచెం తినగానే కడుపు గ్యాస్ ఫామ్ అవుతుంటుంది, మోషన్ ఫ్రీ ఉంటుంది, మళ్ళీ బేగులు, పిత్తులు ఇవన్నీ ఛాన్స్ ఉంటాయి. సో అందుకని ఈ ఫుడ్స్ కొంచెం తగ్గించేసుకోండి. ఎన్నెకారం వాడుకోండి, మన రెడ్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వాడుకోండి, ఇట్లా వేయించిన కారం పొడి లాంటివి వాడుకుంటే ఏం కాదు. పచ్చిమిర్చి అనేది అవాయిడ్ చేసుకోండి, పచ్చళ్ళు వాడకండి. ఎప్పుడైనా ఒకసారి పుదీనా పచ్చడి, ఇట్లా గోంగూర పచ్చడి అప్పటికప్పుడు చేసుకొని ఒక రోజుగా ఎట్లయితే పర్లేదండి పండవాళ్ళు. అండ్ మసాలా ఐటమ్స్ మాత్రం బంద్ చేసుకోండి. సో ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అసిడిటీ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది. కొంతవరకు మనకు పొట్ట బరువు అనేది పోతుంటుంది, శరీర బరువు అనేది పెరగకూడదు. యాసిడిటీ వల్ల కూడా బరువు పెరిగిపోతుంది, కాబట్టి అది తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ నూనె, మన వంట నూనె వచ్చేసి ఆయిల్ మాత్రం ఖచ్చితంగా ఓన్లీ రైస్ బ్రాండ్ ఆయిల్ మాత్రమే వాడండి. ఒలివ్ ఆయిల్ చాలా మంచిది, బట్ చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ వాడలేదు, కాబట్టి ఉన్న వాటిలో రైస్ బ్రాండ్ కొంతవరకు సేఫ్. సో అదొకటి, అది కూడా వీలైనంత తక్కువ ఆయిల్ తోటి మంచిగా ఫుడ్ కుకింగ్ చేసుకునే అలవాటు చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఉప్పు, సాల్ట్ వచ్చేసి ఓన్లీ దొడ్డుపు వాడండి, సన్నుప్పు బంద్ చేయండి. ఈ మధ్యన అందరినీ హిమాలయ సాల్ట్ వాడుతున్నా, పింక్ సాల్ట్ వాడుతున్నా, రాక్ సాల్ట్ వాడుతున్నా, ఈ సాల్ట్ వాడుతున్నా, బ్లాక్ సాల్ట్ వాడుతున్నా. ఎందుకంటే అడ్డమైన సాల్ట్స్, సముద్రపు దేవుడిచ్చినటువంటి సముద్రపు ఉప్పు ఉండగా మనకు మిగతా ఉప్పులు ఎందుకండి? ఎందుకంటే ఏది వాడాలండి? ఉప్పు అనేది మాయిశ్చర్ వాతావరణంలో పెడితే మనం తేమ అనేది గుంజుకోవాలి. ఉప్పు పెట్టగానే పచ్చిగా అయిపోతుంది బయట పెట్టగానే, అది అసలు ఉప్పు ఒరిజినల్. ఇప్పుడు ఉప్పు పెట్టండి, ఏది పెట్టినా కూడా అసలు నీరు తీసుకోదు. అంటే హైగ్రోస్కోపిక్ నేచర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే తేమ అనేది తీసుకోవాలి, తీసుకున్నప్పుడు ఒరిజినల్ ఉప్పు. అది సముద్ర ఉప్పు తప్పితే సముద్ర ఉప్పు తప్పితే ఏది పనికిరాదు. అందుకే సముద్ర ఉప్పు మనకు చీప్ అండ్ బెస్ట్ దొరుకుతుంది. మంచి హాయిగా పొడి పట్టేసుకొని, లేకపోతే లైట్గా కూరగాయలు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఉప్పు అనేది అత్యంత అది చేసుకోవాలి. ఈ అడ్డమైన ఐడైజ్డ్ సాల్ట్, ఈ సాల్ట్, ఆ సాల్ట్ వేస్ట్ అవుతుంది. ఒకప్పుడు ఐడైజ్డ్ సాల్ట్ లేనప్పుడే తయారది, ఇప్పుడు ఐడైజ్డ్ సాల్ట్ వచ్చినాకనే చాలా మందికి తయారు వచ్చినాయి. దీని వెనకాల పెద్ద స్టోరీ ఉంది, ఆ తర్వాత నేను చెప్తాను అసలు ఎందుకు ఈ థైరాయిడ్లు వచ్చినాయి, ఈ ఐడైజ్డ్ సాల్ట్ ఎందుకు వచ్చింది, పెద్ద మాఫియాది. ఆ తర్వాత స్టోరీ చెప్తాను. ప్రస్తుతానికైతే మీరు దొడ్డుపు వాడడం నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ నాన్ వెజ్ వచ్చేసి కంప్లీట్ బంద్, అసలు నాన్ వెజ్ అనేది ముట్టద్దు. ఈ మధ్యన ఫ్యాషన్ ఎక్కువైపోయి ఏం లేదు సార్ నేను ఓన్లీ ఎగ్ వైట్ తింటున్నా, లోపల తినట్లేదు. అరే లోపల ఉన్నదే బంగారం రా బాబు, పైన ఉన్నదే చిప్ప. లోపల బంగారం వేసి పెట్టి పైన చిప్ప తింటే ఎలా? అసలు అది ఎవరికి అవసరము? ప్రోటీన్స్, బీట్స్ మనకు కొంతమందికి పిల్లలకు బక్కగా ఉన్న వాళ్ళకి అవసరం, జిమ్ చేసే వాళ్ళకి కండరాలు పట్టుకోవాలని ఉంటుంది. మనం కండరాలు తగ్గించుకునేది కదా వెయిట్ లాస్కి. సో అట్లాంటప్పుడు నాన్ వెజ్ అవాయిడ్ చేయండి, ఎగ్స్ కూడా బంద్ చేసేయండి కంప్లీట్. ఏ నాన్ వెజ్ ముట్టగాలి. ఇక తప్పదు, చుట్టాల చిల్లు, వాళ్ళ చిల్లు, వీళ్ళ చిల్లు తప్పదు ఇవాళ అన్నప్పుడు చిన్న చేప, బతుకున్నాను, కొర్రమట్టలు, జల్లలు, బొమ్మలు, పాపేర్లు, పరకలు, ఇట్లాంటి చిన్న ఫిషెస్ లాంటివి తీసుకోవచ్చు. లేదా ఎండు రొయ్యలు కానీ, లేకపోతే ఇంకా బొమ్మిడిలు కానీ, ఇట్లాంటివి అలాంటివి కూడా తీసుకోవచ్చు. ఎప్పుడన్నా ఒకసారి తప్పదు అన్నప్పుడు లైట్గా మామూలుగా పులుపు ఎక్కువ లేకుండా తీసుకోండి.
ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్లో ఇంకొకటి ఆప్షనల్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే తలకాయ కాళ్ళ షోరో సూపు. మనం మేకకు సంబంధించినటువంటి కాళ్ళు తలకాయ సూప్ మనం చేసుకుంటాం కదా, జస్ట్ నాన్కే వస్తే సూప్ చుట్టపడి వచ్చినప్పుడు మామూలుగా వేసుకునేందుకు మనకు కొంతవరకు యూస్ఫుల్ ఉంటుంది. అదొకటి చేసుకోండి. నాన్ వెజ్ అయితే కంప్లీట్ బంద్ చేయండి వీలైనంత వరకు. అండ్ ఆల్కహాల్ వచ్చేసి స్ట్రిక్ట్లీ అవాయిడ్. ఇక ఆల్కహాల్ అవాయిడ్ అంటే ఇక మన చుట్టపడిచినప్పుడు తప్పదు, దేవుళ్ళు చేసుకున్నప్పుడు తప్పదు. కాబట్టి అట్లాంటి సమయంలో ఎమర్జెన్సీ టైంలలో తప్పదు అనుకుంటే వోడ్కా మాత్రమే తీసుకోండి. వోడ్కా అది కూడా ఏంటంటే రష్యన్ వోడ్కా కానీ గ్రే గూస్ కానీ నేను రికమెండ్ చేస్తానండి పర్సనల్గా. ఎందుకంటే నేను దాన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ దాన్ని ప్రూఫ్స్ చూశాను కాబట్టి చెప్తున్నాను. అది మీకు రష్యన్ వోడ్కా వచ్చేసి ఒక 2,000 రూపాయల చిల్లర ఉంటుంది. అండ్ గ్రే గూస్ వచ్చేసి 4,000 రూపాయల చిల్లర ఉంటుంది. ఇవి ఇంపోర్టెడ్ కాబట్టి రేట్ ఎక్కువ ఉంటాయి. బట్ అది మీకు దాని అంత క్వాలిటీ ఉంటుంది. జస్ట్ ఒక 60 ml 70 ml నుంచి 90 ml వరకు ఒక గ్లాస్లో కొంచెం పోసుకొని, కొంచెం కూల్ వాటర్ పోసుకొని, అందులో కొంచెం లైట్గా ఉప్పు, లెమన్, లేకపోతే కొంచెము ఒక మిర్చి కూడా కొంచెం చీల్చుకొని అలా వేసుకుంటే టేస్ట్ కోసము తాగేసేయచ్చు, సరిపోతుంది. ఇంకా మిగతా అలా స్ప్రైట్లు గీట్లు థమ్స్అప్లు అన్ని కలిపితే మళ్ళీ క్యాలరీస్ యాడ్ అయిపోతే మళ్ళీ పొట్ట తీసుకున్నామంటే తీసుకున్నాం, మమ్మ అంటే మమ్మకు అంతే. తప్పదు కాబట్టి చుట్టపొల్ల వచ్చినప్పుడు రిలేటివ్స్ వచ్చినప్పుడు తప్పదు కాబట్టి ఇట్లాంటి ఆప్షనల్ కింద నేను ఎమర్జెన్సీ టైంలోనే చెప్తున్నాను, అలవాటు పడకండి దయచేసి. సో ఇది మెయిన్. కొన్ని ఏంటంటే తప్పదు, కొన్ని సిచ్యువేషన్స్లలో నేను కంప్లీట్ అవాయిడ్ చేయమని చెప్పి కూడా చెప్పలేను. ఎందుకంటే కొంతమందికి రెగ్యులర్ అలవాటు బంద్ చేస్తూ కూడా షేకింగ్, హ్యాండ్ షేకింగ్ ఇట్లాంటి విత్డ్రాల్ సింప్టమ్స్ వస్తాను. కాబట్టి అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను మ్యాక్సిమం మాత్రం అవాయిడ్ చేసే ఉపాయం చేయండి. సో ఇట్లా ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే మీకు 100% రిజల్ట్ వస్తుందండి. వితౌట్ మెడిసిన్ కూడా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ మీరు వెయిట్ చెక్ చేసుకోండి. రిజల్ట్ రాకపోతే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి, నేను అప్పుడు కంపల్సరీ మీకు రిప్లై ఇస్తానండి. ఇది నా ఛాలెంజ్. సో ఎవరైనా ఇప్పుడు బరువు ఉన్న వాళ్ళు నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి డేట్ చేసి మీరు దయచేసి ప్రయత్నం చేయండి. విల్ యాక్సెప్ట్ ది ఛాలెంజ్. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు వీడియో కంటిన్యూ చేసుకుంటూ ఒక నలుగురికి షేర్ చేస్తే ఆ నలుగురిలో ఎవరైనా ఒకరు బాగుపడ్డా కూడా నేను ఈ వీడియో చేసినందుకు ఆనందపడతానండి. ఇలా ఏం డబ్బులు వచ్చేటి కావు, కానీ అట్లీస్ట్ ఒక 10 మందికి మానవ సేవ మాధవ సేవ లెక్క దృక్పథంతో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.